హలో ఆల్. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! థంబ్‌నెయిల్ చూడంగానే ఆల్మోస్ట్ మీకు వీడియో ఏంటని క్లారిటీగా అర్థమైపోయి ఉంటది. బ్రింజాల్ ఫ్రై అండి. చూసారా ఎంత బావుందో యమ్‌గా. అసల ఆ టెక్స్చర్ చూసారా? అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యేసుకొని తింటే ఉంటదండి ఈ ఫ్రై. మరి దీనికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేసుకోవాలి? సింపుల్ అండ్ క్విక్‌గా చూసేద్దాం. ఇదిగోండి కావాల్సినవి. ఇవి నేను లాంగ్ బ్రింజాల్స్‌తో చేశానండి. అంటే పొడుగు వంకాయలతో. వాటిల్ని ఏమంటారో నాకు అంతగా క్లారిటీ లేదు. ధనియా పొడి, పసుపు, సాల్ట్, కారం, తాలింపు గింజలు, మినుములు, ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్. అంతే. ఒక్కసారి గ్లిమ్స్‌గా చూసేయండి ఏమేం కావాలో. వంకాయలు చూసారండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో అసలా. అంటారు కదా వంకాయల్ని రాజుల కూర అని. ఊరికే కాదండి నిజంగా అసలు ఆ టేస్ట్ అయితే సూపర్బ్ అనమాట. ఈ పొడుగు బ్రింజాలతో ఎక్కువ నేను ఫ్రైయే చేస్తానండి. చిన్న బ్రింజాలతో ఎక్కువ కర్రీ చేస్తానన్నమాట. అంటే షార్ట్‌గా ఉండే వాటిలతో. వీటిలతో నాకెందుకో ఫ్రై అంటే చాలా నచ్చుతుంది. చూసారా ఆ కలర్, ఏదైనా పర్పుల్ కలర్ మామూలుగా ఉండదండి. సూపర్ కదా అసలు. ఇక్కడ ఆనియన్ కట్ చేస్తున్నాను, తెలిసిందేగా. ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి, ఒక 7 రెబ్బల దాకా. ఏం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం, గ్యాస్ ఆన్ చేసుకుందాం. సో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి, అంతే. ఆయిల్ ఎక్కువేం పట్టదు, కొన్ని బ్రింజాల్సే కదా. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. కొంచెం మినుములండి, అవి భలే ఉంటాయి అన్నమాట క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత. సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోక్కర్లేదు. కరివేపాకు వేసేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఈ 4 చిన్నులపాయ రెబ్బల్ని మధ్యలోకి కట్ చేసుకుందామండి. అప్పుడు ఫ్లేవర్ ఈజీగా కర్రీకి పడుతుందన్నమాట. మా ఇంట్లో బాబు ఉంటాడని నేను పచ్చిమిర్చి స్కిప్ చేస్తానండి, వాడికి ఇష్టం ఉండదని. సో చిల్లీ పౌడర్తోనే అడ్జస్ట్ చేసుకుంటాను. సో మన వంకాయలన్నిటినీ చక్కగా వాటర్లో నానేసామన్నమాట. చక్కగా వంకాయలన్నీ సేద తీరుతున్నాయి వాటర్లో. సో కటింగ్ ప్రాసెస్ తెలిసిందేగా అండి. చక్కగా ఫ్రై అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది చక్కగా.
సో ఇక్కడ నేను బ్రింజల్స్ కొంచెమే ఉన్నాయని చెప్పి అక్కడ ఆల్రెడీ స్టవ్ మీద ఆనియన్స్ అవన్నీ ఫ్రై అవుతున్నాయండి మీడియం ఫ్లేమ్లో. చాలా మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లో కుక్ అవుతున్నాయి. సో ఈలోపు నేను బ్రింజల్స్ కట్ చేసినట్టు వేసేస్తున్నాను అనమాట. సో బ్లాక్నెస్ రాకుండా ఉంటుంది అట్లా కట్ చేసినట్టు వేసేస్తుంటే. కొన్ని బ్రింజల్సే ఉన్నాయి కాబట్టి ఇలా డైరెక్ట్ వేసేస్తున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక తెలిసిందేగా బ్రింజల్ని సాల్ట్ వాటర్లో వేస్తారు. సో అవి బ్లాక్నెస్ రాకుండా. ఇక్కడ బ్రింజల్ కట్టింగ్ ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అంటే చిన్న పొడుగు కదా, సో మిగతాదంతా చాలా సింపుల్ ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు కదా, అసలు చాలా తక్కువ అనమాట. సో కట్ చేసినట్టు వేసేస్తున్నాను. చూసారా, అయిపోవచ్చినాయి. ఇంకా చూస్తున్నారా అండి నా వీడియోస్? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే అసలు ఏమనుకుంటున్నారు నా వీడియోస్ చూసి? ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇంకెలాగైనా చెయ్యాలా? ప్రతిదీ నాకు మీరు చెప్పండి, పర్లేదు. నేను పాజిటివ్గా తీసుకుంటాను. చాలా పాజిటివ్గా తీసుకుంటాను. ఎక్కడైనా మార్చుకోవాల్సి వస్తే మార్చుకుంటాను. తప్పకుండా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ చూసిన తర్వాత ఒక అభిప్రాయం అనేది వస్తుంది. కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ తిరిగి నాకు వాట్సాప్లో పెడుతున్నారండి, ఆ వీడియో బాగుంది, అక్కడ అలా చేయాలి ఇలా చేయాలన్నట్టు. సో నాకు అక్కడ యూట్యూబ్లో కామెంట్ చేస్తే ఒక పాజిటివిటీ ఉంటుంది కదా. సో అర్థం చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అన్నీ వేసేసామండి. వేసేసిన తర్వాత క్లిప్ మిస్ అయిందండి. యాక్చువల్లీ నేను ఇక్కడ బ్రింజల్ వేసిన తర్వాత సాల్ట్, పసుపు 2 యాడ్ చేశానండి. వేసి కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత లాస్ట్లో ఇట్లా కారమను ధనియా పొడి వేస్తున్నాను. సో మన అద్భుతమైన టేస్టీ బ్రింజల్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకొక 5 మినిట్స్లో. సో చక్కగా స్టిర్ చేసేద్దాం. ఆ టెక్స్చర్ చూసారండి ఎలా ఉందో? తినేయాలనిపిస్తుంది కదా. రండి మరి మా ఇంటికి వచ్చేయండి. చాలా యమ్మీ డెలీషియస్ ఫుడ్ చేసి పెడతాను. సో అది అంత బాగుంటుంది అనమాట. తింటే కూడా అంతకన్నా బాగుంటుంది. సో చెప్పా కదండి, మధ్యలో బ్రింజల్ వేసిన తర్వాత క్లిప్ మిస్ అయింది. సాల్ట్, పసుపు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను. లేటర్ ఆన్ మూత తీసి కారం, ధనియా పొడి వేసాను, అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ దెన్.